గురుగారు, లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీత జాడను హనుమంతుడు కనిపెట్టాడు. అంటే హనుమంతుడు లేకపోతే శ్రీరాముడికి సీత జాడ తెలిసి ఉండేది కాదా? ఇది కూడా చాలా చమత్కారమైన ప్రశ్న. జరిగిపోయిన రామాయణాన్ని ఇంకో రకంగా జరిగితే ఎట్లా ఉంటుంది, ఇట్లా జరిగితే ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ యువతరంలో కలిగే ఒక రకమైన చమత్కారాలు. హనుమ లేకపోతే అంటే అసలు మైలీలు రాకపోతే, అసలు కైక వరాలు అడగకపోతే, ఇట్లా చూసుకుంటే మొత్తం అన్నీ వెనక్కి వచ్చేస్తుంది కదా. మరి హనుమ ఈశ్వరుని యొక్క అవతారం. శివకేశవులు ఇద్దరూ చేయదలుచుకున్నది దుష్ట శిక్షణ. కాబట్టి వాళ్ళు రావణ కుంభకర్ణుల రూపంలో 3 జన్మల్లో నేను వైరభక్తితో నీ దగ్గరికి చేరుకుంటామయ్యా అని వాళ్ళు అడిగారు. జయ విజయులు అడిగిన కథ వలన కదా వీళ్ళు ఈ రూపాలు వచ్చాయి. వీడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కానీ, రావణ కుంభకర్ణులు కానీ, శిశుపాల దంతభక్తులు కానీ, వీళ్ళ కోసం వీళ్ళు మళ్ళీ అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. విష్ణుమూర్తి అవతారాలు, ఇది రకరకాల అవతారాలతోటి వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే, నీ మీద శత్రుత్వంతో మేము 3 జన్మలు, నీ మైత్రితో, నీ మీద భక్తితో 7 జన్మలు, ఏది కావాలో కోరుకోండి అంటే మాకు 3 జన్మలే అన్నారు వాళ్ళు. కాబట్టి ఆ సందర్భంలో జరిగిన కథ ఇది. కనుక లోకంలో దుష్ట శిక్షణ జరగటం కోసం విష్ణుమూర్తి బయలుదేరితే వెంటనే శివుడు కూడా తోడుగా వస్తాడు ఆయనకి అని మనకు అనేక కథలు. మహాభారతంలో కూడా కృష్ణుడు బయట యుద్ధరంగంలో పగలు కనిపిస్తాడు, రాత్రి కురుక్షేత్రంలో శివుడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అది వాళ్ళిద్దరూ ఒక ఉమ్మడి వ్యాపారంగా చేస్తూ ఉంటారన్నమాట, ఈ దుష్ట శిక్షణ అనే దానికోసం. అట్లా హనుమ ఈశ్వర అవతారం కనుక ఆయన రాకపోతే ఏం జరుగుతుంది అనేది ఇదంతా కూడా దాన్ని ఏమంటారంటే, ఇది ఒక ఊహాత్మకమైన ప్రశ్న. ఇటువంటివి చెబుతూ ఉంటారే ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూల్లో వాటిల్లో. ఆ విధంగా హనుమ తప్పకుండా విష్ణుమూర్తికి సహాయంగా ఈశ్వరుడు వచ్చాడు కాబట్టే హనుమకు మాత్రమే దక్షిణ దిక్కు ఇచ్చారు, హనుమకు మాత్రమే అంగుళీకం ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా, అంగదుడు ఉన్నాడు కదా, ఇంకా ప్రధానమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు, హనుమకి ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఇదంతా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆంతరంగికమైన ఒప్పందం. అందువలన హనుమ ఉంటాడు, వెళతాడు, చూస్తాడు, వస్తాడు, చెబుతాడు. ఇదంతా రామాయణంలో జరిగినట్టే జరుగుతుంది. జరగకపోతే ఏమవుతుంది అనేది ఒక కొత్త సినిమా ఏమన్నా తీయదలుచుకుంటే దాన్ని బట్టి మీరు తీయండి. దాని మీద మీరు ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించండి.